హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకి సంబంధించి మరో కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే మీకు 76,000 వరకు శాలరీ వస్తుంది. ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు, ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండానే డైరెక్ట్గా అప్లై చేసిన వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసేసి మీకు ఇంటర్వ్యూ చేసి జాబ్స్ ఇస్తున్నారు. అండ్ ఈ నోటిఫికేషన్ కూడా ఇంకా ఎవరికీ తెలియదు. ఫస్ట్ నేనే మీకు ఈ జాబ్ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. చాలా మంచి ఆపర్చునిటీ, ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి జాబ్ పోస్టింగ్స్ ఇస్తున్నారు. ఈ వీడియోలో మీకు ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో మీకు చెప్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అండర్లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ రైల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి సంస్థ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి సంబంధించి పాన్ ఇండియా వైడ్గా మనకి జాబ్ పోస్టింగ్స్ ఇస్తున్నారు. ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ అనేవి మీరు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. మీకు లింక్ అనేది మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ముందుగా మనం ఇక్కడ నోటిఫికేషన్ ఓవర్ వ్యూ చూసినట్లయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి జాబ్ పోస్టింగ్ వచ్చేసి పాన్ ఇండియా మీకు జాబ్ లొకేషన్ అనేది ఉంటుంది. ఏ విధంగా అప్లై చేయాలంటే ఈమెయిల్ ద్వారా మీరు వాళ్ళకి అప్లికేషన్ అనేది సెండ్ చేయాలి. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కిందకి అయితే వస్తుంది ఈ సంస్థ అనేది. సో వీళ్ళు ప్రజెంట్ సైట్ ఇంజనీర్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. టోటల్గా మనకి ప్రజెంట్ అయితే 40 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా మీకు వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ కూడా అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళు మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అంటే ఈ యొక్క రైల్వేకి సంబంధించి ఏదైతే కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ ఉంటాయో సో వాటిని మీరు నేరుగా సూపర్విజన్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి సంబంధించి క్వాలిటీ అనేది ఏ విధంగా ఉంది చెక్ చేయాలి. అలాగే ఎంఈపీ వర్క్స్ ఎలా ఉన్నాయి, ఎలక్ట్రికల్ సిస్టమ్స్ అనేవి చూసుకోవాలి. సైట్పై మీరు రోజు పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇది మనకి రైల్వేకి సంబంధించి ఈ సంస్థ యొక్క ప్రాజెక్ట్స్ని బేస్ చేసుకుని మీరు ఇక్కడ వర్క్ అనేది ఇస్తారు. దాన్ని బేస్ చేసుకుని మీరు ఇక్కడ సైట్ విజిట్ చేస్తూ దానికి సంబంధించి మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీకు పాన్ ఇండియా వైడ్గా వాళ్ళ ప్రాజెక్ట్ని బేస్ చేసుకొని మీకు ఎక్కడైనా పోస్టింగ్ అనేది వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి సో మినిమం మీకు 18 నుంచి 45 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ క్యాలిక్యులేషన్ డేట్ వచ్చేసరికి 22 మే 2026 కల్లా మీకు ఏజ్ అనేది క్యాలిక్యులేషన్ చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళందరికీ కూడా ఏజ్ విషయంలో మీకు రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అంటే ఓబీసీ వాళ్ళకి +3 ఇయర్స్ యాడ్ చేసుకోండి 45 ఇయర్స్కి. అలాగే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి +5 ఇయర్స్ అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళకి +10 ఇయర్స్. ఈ విధంగా మీకు ఏజ్కి సంబంధించి రిలాక్సేషన్ కూడా క్యాస్ట్ వరకు అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే స్టార్టింగ్ శాలరీ మీకు 76,000 వరకు శాలరీ వస్తుంది. మీరు ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి అండ్ నోటిఫికేషన్లు కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని 76,000 వరకు మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మీకు ట్రావెల్ అండ్ లాడ్జింగ్ ఛార్జెస్ ఏవైతే ఉంటే వాళ్ళు మాత్రమే అయితే ప్రొవైడ్ చేయారు. మీరు ఓన్గా ఇక్కడ దానికి సంబంధించి ట్రావెలింగ్ ఛార్జెస్ అని మీరు పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ప్రజెంట్ అయితే మనకి టోటల్గా 40 వేకెన్సీస్ ఉన్నాయి. సివిల్ విభాగంలో 30 అండ్ ఎలక్ట్రికల్ విభాగంలో 10 వేకెన్సీస్ అనేవి ఉండడం అయితే జరిగింది. సో కేటగిరీ వైజ్గా అంటే క్యాస్ట్ వారిగా మనకి ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ అనేది మనకి నోటిఫికేషన్లో అయితే ఇవ్వలేదు. సో ఇంకా మనకి వేకెన్సీస్ కూడా ఇంక్రీజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఏమీ ఉండదు అని చెప్పేసి మనకి ఏ విధంగా సెలక్షన్ చేస్తారంటే ఎవరైతే నోటిఫికేషన్కి అప్లై చేస్తారో అప్లై చేసిన క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. సో షార్ట్ లిస్ట్ చేసేసి ఈ జాబ్స్కి మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండానే డైరెక్ట్ మీకు ఇంటర్వ్యూ చేసి జాబ్స్ ఇస్తారు. ఇక్కడ మీకు ఏ విధంగా షార్ట్ లిస్ట్ చేస్తారంటే మీ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా అలాగే మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే దాన్ని బేస్ చేసుకొని అండ్ మీకు ఏ విభాగంలో ఎక్స్పీరియన్స్ ఉంది సో దాన్ని బేస్ చేసుకుని అభ్యర్థులు అయితే షార్ట్ లిస్ట్ అనేది చేస్తారంట. ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. ఎవరికైతే ఎంటెక్కి సంబంధించి ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉంటాయి మీకు ఎక్స్ట్రా వెయిటేజీ దొరుకుతుంది. బీటెక్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా మీకు దానికి సంబంధించి అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ చేసేసి ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు.
ఎలిజిబిలిటీ విషయానికి వచ్చినట్లయితే అంటే ఏ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అంటే బీటెక్ చేసినటువంటి వాళ్ళు మినిమం మీరు 55% పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ రిక్రూట్మెంట్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఏ విభాగంలో అంటే సివిల్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించి సో బీటెక్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే మినిమం మీరు 50%తో పాస్ అయినా కూడా ఎలిజిబులే. ఒకవేళ మీకు ఇంకా హైయర్ క్వాలిఫికేషన్ ఎంటెక్ క్వాలిఫికేషన్ ఉంటే మీకు ఎక్స్ట్రా వెయిటేజ్ అనేది దొరుకుతుంది సెలక్షన్ ప్రాసెస్లో. అలాగే ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసే వాళ్ళకి కంపల్సరీగా 2 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో అది ఏ విభాగంలో ఉండాలి అంటే మనకి ఇక్కడ చాలా ఇచ్చారు. గవర్నమెంట్ కానీ ప్రైవేట్ సెక్టర్స్కి సంబంధించి కానీ పిఎస్యూకి సంబంధించి కానీ కన్స్ట్రక్షన్ కానీ ఇంకా మనకి చాలా డిపార్ట్మెంట్స్ ఇచ్చారు. వాటికి రిలేటెడ్గా మీకు ఈ క్వాలిఫికేషన్ ఉండి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే సో డెఫినెట్గా ఒక వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీకు గమనించాల్సింది ఏంటంటే ఇంటర్న్షిప్ కానీ అప్రెంటిస్షిప్ కానీ టీచింగ్కి ఫీల్డ్లో కానీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రం అది కౌంట్ అవుతుంది అనమాట. ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా వాళ్ళు ఏదైతే మెన్షన్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉందో దానికి సంబంధించి మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో నోటిఫికేషన్ వచ్చేసి మనకి May 2 అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ May 22 వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి మనకి షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి తర్వాత మీకు ఇంటిమేట్ అనేది చేస్తారనమాట. ఏ రోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు ఏంటి అనేది. సో దాన్ని బట్టి మీరు ఇంటర్వ్యూకి సంబంధించి మీరు అన్ని డాక్యుమెంట్స్ అనేవి రెడీగా అయితే పెట్టుకోవాలి. సో 22 May వరకు మాత్రమే టైం ఉంది. ఆ డేట్లోపు యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవాలి. సో ఏ విధంగా అప్లై చేయాలి అంటే అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో rlda.indianrailways.gov.in వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. సో దాంతోపాటు మీకు ఇక్కడ అనెక్సర్ 2లో చెక్ లిస్ట్ అనేది ఇచ్చారు. సో అన్ని కూడా మీరు ప్రాపర్గా చెక్ చేసుకోండి. దీనికి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలంటే ఈమెయిల్ ద్వారా మనం అప్లికేషన్ పంపాలి అని చెప్పాను కదా, అది కూడా మీకు ఇదే వీడియోలో చెప్తాను. సో మీరు బ్లూ బాల్ పాయింట్ పెన్ తోటి బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్ తోటి అప్లికేషన్ ఫామ్లో మీరు అన్ని డీటెయిల్స్ అనేవి రాయాల్సి ఉంటుంది. సో అంటే మనం ఇది ఈ ఆఫ్లైన్ ప్రాసెస్ లాగానే, కాకపోతే మీరు ఈమెయిల్ ద్వారా వాళ్ళకి అప్లికేషన్ పంపించాలి. సో అప్లికేషన్ ఫామ్ ఏదైతే మీరు ఫిల్ చేస్తారో దాంతోపాటు మిగతా డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, సో వాటన్నింటిని కూడా సిగ్నేచర్ పెట్టేసేసి దాని మీద వాటన్నింటిని అంటే అప్లికేషన్ ఫామ్తో పాటు మిగతా వాటిని స్కాన్ చేసేసి వాటిని ఒక పీడిఎఫ్ ఫైల్గా మెర్జ్ చేసేసి ఆ పీడిఎఫ్ ఫైల్ని ఇక్కడ ఇచ్చినటువంటి ఈమెయిల్కి మీరు పంపించాల్సి ఉంటుంది. అలాగే మీరు పోస్టల్ అడ్రస్కి కూడా పంపించాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి మెయిల్ ఐడి వచ్చేసి site.engg.rlda@gmail.com ఈ యొక్క మెయిల్ ఐడికి మీరు అప్లికేషన్ అనేది పంపించాలి. సో మనకి ఇక్కడ ఈమెయిల్కి పంపించడమే కాకుండా మీరు వాళ్ళకి చెప్పినటువంటి అడ్రస్కి పోస్ట్ కూడా పంపించాలన్నమాట. సో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అంటే అప్లికేషన్ ఫామ్, అలాగే చెక్ లిస్ట్లో వాళ్ళు చెప్పారు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది. దాంతోపాటు మెట్రికులేషన్ సర్టిఫికేట్ అంటే 10th క్లాస్కి సంబంధించి, అలాగే బీటెక్కి సంబంధించి అన్ని సెమిస్టర్స్కి సంబంధించి మార్క్ షీట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, లాస్ట్ 3 monthsకి సంబంధించి పే స్లిప్స్ అండ్ ఫామ్ 16, ఫోటో ఐడి ప్లస్ అడ్రస్ ప్రూఫ్, 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, అప్డేటెడ్ CV, ఇవన్నీ కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు మెయిల్ చేయడమే కాకుండా వాళ్ళకి దానికి సంబంధించినటువంటి పోస్టల్ అడ్రస్కి కూడా అప్లికేషన్స్ అనేవి పంపాల్సి ఉంటుంది. కి సంబంధించి మీరు పోస్టల్ చేయాల్సినటువంటి అడ్రస్ వచ్చేసి ఇక్కడ మనకి ఇచ్చారు. డిప్యూటీ జనరల్ మేనేజర్ HR, రైల్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. సో మీకు కంప్లీట్ అడ్రస్ ఉంది. మీరు స్క్రీన్ షాట్ తీసుకుని దానికి సంబంధించి అడ్రస్కి మీరు పోస్ట్ చేయండి. దానికంటే ముందు మీరు కంపల్సరీగా ఈమెయిల్ అయితే పంపించండి. సో ఇది మనకి ఒక రైల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి వచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. మీకు ఎలిజిబిలిటీ లేకుంటే తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకైనా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ friends, have a nice day.